ఆడవాళ్ళ మీద మగవాళ్ళకి, మగవాళ్ళ మీద ఆడవాళ్ళకి నీతి పాఠాలు చెప్పే చంద్ర ఈసారి ఫస్ట్ టైం ప్రేమ పాఠాలు చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. కాపురం కొత్త కాపురం రొమాన్స్ కొత్త కాపురం కొత్త జీవితం కొత్త ఇల్లు అన్ని కొత్తగున్నాయి. మీరే కొంచెం పాతగున్నారు. మొగుండి అలా అనకూడదే. సారీ సారీ సారీ. ఏమండి మన చుట్టాలను ఇక్కడ దూరంగా వదిలేసి మీరేంటి ఇల్లు ఇక్కడ కొన్నారు? మన చుట్టాల మధ్యలో ఉన్నాం అనుకో, వదిన వస్తుంది, వడియాలు అడుగుతుంది, చిన్నమ్మ వస్తుంది, చీర అడుగుతుంది, బావ వస్తాడు, బారు తీసుకెళ్ళమంటాడు. మన కొత్త కాపురం మధ్యలో వీళ్ళందరు గోల ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారే. మనిషి పాతగైనా ఆలోచనలు మాత్రం కొత్తగా ఉంటాయి. ఎక్కడో గుచ్చుతున్నట్టుంది. మాటి మాటికి పాత పాత అనకి కొద్ది వినడానికి ఇబ్బందిగా ఉంది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పు. ఓల్డ్ ఈస్ గోల్డ్, ఓల్డ్ ఈస్ గోల్డ్. సరే సరే వెళ్ళి కాఫీ పట్టరా. అరే తమ్ముడు స్టవ్ ఆఫ్ చేయరా. పాత సామాన్లే. ఎలా ఉన్నావు పండు? నేను బాగానే ఉన్నాను. ఇంతకీ నువ్వెవరు? రామావరం హై స్కూల్లో నువ్వు 7th క్లాస్ చదువుతుంటే నేను 5th క్లాస్ చదివేదాన్ని. అందరితో ప్రేయర్ చేయించేవాడివి. భారతీయులందరూ నా సహోదరులని, నేను మాత్రం నా పండు తప్ప అనేదాన్ని. నువ్వు స్కూల్లో అందరిని చూస్తుంటే నేను మాత్రం కిటికీలోంచి నిన్నే చూసేదాన్ని పండు. ఎందుకో? అప్పుడే నా మనసు దోచేసావు పండు. నువ్వు ఈ విషయం అప్పుడెందుకు చెప్పలేదు? నువ్వు ఎక్కడ ఒప్పుకో అని భయంతో చెప్పలేదు పండు, కానీ ఇప్పుడు చెప్తున్నాను పండు. ఐ లవ్ యూ పండు. అక్క ఈరోజు శుక్రవారం కదా, బావ ఫోటోకి పాలాభిషేకం చేస్తావు కదా, మార్కెట్ కి వెళ్ళి పాలు తీసుకొస్తా అక్క. రే అక్క బావా ఆడలా ఆడలా మీ ఎక్కడికంటే ఎక్కువ ఆవేశంలో ఉన్నావేంట్రా నువ్వు? ఆవేశం కాదు బావా, ఆనందం బావా. అక్క ఇన్నాళ్ళకి నీ పొలంలో మొలకలు వచ్చాయక్క. అవునరా. దరిదాటి ఉరకలు వేసే ఏదరికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచి చిన్నకేదంటే. ఏం చేస్తున్నావురా నువ్వు? నువ్వు కనపడ్డావన్న ఆనందం బావా. నిన్ను మా అక్కను ఎంత లవ్ చేసిందో నీకు తెలియదు బావా. అవును పండు, మార్కెట్ లో ఏ పండును చూసినా నువ్వే గుర్తొచ్చేవాడు. ఇతను నా పండే అనుకోని ఆ పండుని కసక్కన కసక్కన కొరికేదాన్ని. ఏమండి కాఫీ? నీకు పెళ్ళైందా? అవును అయింది. చిలక ఏ తోడు లేక ఏ బొమ్మ ఒంటరి నడక. అక్క అక్క ఎవరు ఆవిడ అలా పరిగెత్తుంది? ఆవిడ ఆమని, నువ్వు రోజా. రామోర్ హై స్కూల్ 7th చదివినప్పుడు 6th క్లాస్ చదివిందంట. నన్ను లవ్ చేసిందంట. నాకే తెలియదు ఆ విషయం. ఏముంది ఇక్కడ నీ లవ్ చేసింది? మనిషి మెత్తగున్నా జాబ్ గట్టిందని చేసుకున్నా. ముందు టెస్ట్ చేసావా? ఇదొకటి క్యాలిక్యులేషన్స్ తో కాపురం చేస్తుంది. ఏంటి బావా నువ్వు చేసింది? అక్క లోపల ఎంత కుమిలిపోతుందో తెలుసా బావా? అక్క నిన్ను ఎంత ప్రేమించిందో నీకు తెలియదు బావా. నేను చూపిస్తా చూడు. పండు నువ్వెక్కడ? 25 సంవత్సరాలుగా నువ్వే ఆశగా, నువ్వే శ్వాసగా బతుకుతుంది మా అక్క. నీ అక్క, నీ అక్క గురించి నాకు అసలు తెలియదురా. ఏదేమైనా పెళ్లి విషయంలో నువ్వు చాలా తొందరపడ్డావు బావా. పెళ్లి విషయంలో తొందరపడ్డానా? అసలు మనిషిని చూసి మాట్లాడుతున్నాడా, చూడకుండా మాట్లాడుతున్నాడా? ఏంటక్క ఉప్పు కారం లేకుండా సపిడానం తింటున్నావు? నా పండే నా జీవితంలో లేనప్పుడు నాకు ఉప్పు కారంతో పన్నే ఉందిరా. ఇంకా ఇక నుంచి నేను సప్పిడన్నమే తినాలరా. ఏడు పాపి నిజం ఏంటి చెప్పరా దరిద్రుడా? చూడు బావా చూడు, ఉప్పు కారం లేకుండా సప్పిడన్నం తింటుంది. నువ్వు వచ్చి మా అక్క జీవితంలో ఉప్పు కారం వేయి బావా. వసే నీ పేరేంటే?
గద్వాల్ గద్వాల్. చూడు గద్వాల్, బాల్యం నుంచి నిన్ను చూసింది లేదు, మాట్లాడింది లేదు. అసలే లేట్ వయసులో పెళ్ళైన వాడిని, సుఖపడాల్సిన వయసులో నీ వల్ల నాకు ఈ టార్చర్లు అంటే. పండు నిన్ను ఒక్కసారి డిస్టర్బ్ చేస్తే నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు. నువ్వు నన్ను నా బాల్యం నుంచి డిస్టర్బ్ చేస్తున్నావు పండు. నేను ఎంతలా ఫీల్ అవ్వాలి పండు. బాల్యంలో నిన్ను డిస్టర్బ్ చేస్తుంటే నన్ను క్షమించవే. అలా అంటావేంటి బావా? దరిద్రుడా, మాట ముందు ఒకసారి బావా, మాట వెనకాల ఒకసారి బావా. నా సొంత బామర్ది కూడా ఇన్నిసార్లు బావా బావా అని పిల్లలేదురా దరిద్రుడా. మా అక్క జీవితంలో ఉప్పు కారం వేసిపోవానికి దండం పెడతా బావ. నన్ను క్షమించక్క, నేను ఏమీ చేయలేకపోయాను. పర్లేదు లేరా, నువ్వు ఆయన ఇప్పుడు బట్టతలనే చూస్తున్నావు. చిన్నప్పటి నుంచి ఆయన నేను పట్టుదలనే చూస్తున్నాను రా. అందుకే ఐ లవ్ హిమ్ రా, ఐ లవ్ హిమ్. ఏంటక్క ఇది? నా పండు తల మీద ఊడిన బొచ్చురా ఇది. నా పండు తల మీద బొచ్చు ఒక్కొక్కటి ఊడుతుంటే వెనకాల మీద ఒక్కొక్క బొచ్చు ఏరుకునేది అన్నిరా. ఎందుకక్క పండిపోయిన పండు మీద నీకు అంత ప్రేమ? మీ కళ్ళకు అతను పండిపోయిన పండులా కనిపిస్తాడేమోరా, నా కళ్ళకు మాత్రం లేత లేత పండులా కనిపిస్తాడు రా అతను. ఇటు ఎక్క. మళ్ళీ ఏమైందిరా? చూడు వచ్చేంట్రా నీ బొచ్చే. నీ తల మీద ఊడిపోయిన ఒక్కొక్క వెంట్రుకొని ఏరుకొని బాక్సులో భద్రంగా దాచుకుంది మా అక్క. వస్తే బొచ్చు మొహం దానా, బొచ్చు కూడా దాచుకున్నావు అంటే నువ్వు. నువ్వు వీడి బొచ్చు దాచుకునేంత కట్అవుట్ ఏం లేదా ఇక్కడ. పెళ్లి కాక ముందు నీ వ్యవహారాల గురించి చెప్పలేదేంట్రా? నాకు తెలిస్తే కదా చెప్పడానికి, నాకు ఇప్పుడే తెలిసింది. అదేంటి పండు, నిన్ను నేను చూస్తుంటే వెనకాల నుంచి నా చూపులు గుచ్చుకోలేదా పండు నీకు? ఆయన కొంచెం తోలు మందంలే అమ్మా. ఈ వయసులో ఆయనకి శూలాలతో గుచ్చితే గానీ తెలియదు. ఆ బొచ్చు పట్టుకొని లోపల రా, నీ బొచ్చ పగల కొడతా. పండు ఎప్పుడు చూసినా ఆ ఇంట్లోనే వెళ్తావు, ఒక్కసారి నా ఇంట్లో రా పండు. సడన్ గా సునామీలో నా జీవితంలోకి వచ్చావంటే నువ్వు. పండు నేను సునామీరా. అక్క ఈ రోజు ఏంటో చెప్పుకో. నీ పజిల్స్ ఆడే మూడ్ లో నేను లేను. విసినట్టు చెప్తావు. ఈ రోజు లవర్స్ డే బావా. అయితే నువ్వు అక్క ఏదైనా పార్క్ వెళ్ళి సరదా గడిపేసారండి. నువ్వు మళ్ళీ బావా బావా అన్న, అది పండు పండు అన్న చంపేస్తానే అనుకున్నావు నువ్వు. ఎవరు చూసారా మీ అక్కని తొక్కలు అక్కనే? అట్టిగా మాట్లాడి నరికేస్తానే అనుకున్నావు. సూపర్, నీలో ఫైర్ ఉందన్నమాట. మనిషి చూస్తే అలా కనపడవు గాని ఫైర్ మాత్రం ఉంది. లోపలికి వెళ్దాం పద. ఎరా నా పండు వచ్చాడా? రానన్నాడు అక్క. పర్లేదు లేరా, ఆ పండు రాకపోతే నా చిన్నప్పటి నుంచి నా ఫోటోలో ఉన్న పండే నాకు తోడుగా ఉన్నాడు. ఈ లవర్స్ డే నా ఫోటోలో ఉన్న పండుతోనే ఆనందపడతా. ఎప్పుడు పంపించావు దీనికి ఫోటోలన్నీ? నేను పంపించడం ఏంటే? ఋతుకు రోజు బాడీకి నా తల్లి, కృష్ణ గారి బాడీకి నా తల్లి అంటించుకుని డాన్స్ చేస్తుంది ఆవిడ. ఎవరి బాడీ అయితే ఏముంది, అక్కడ నీ బాడీ అనుకుని ఎక్కడెక్కడో రుద్దుతుంది అది. బంధువులకు దూరంగా బతుకుతానే ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. రా బంధువులు అంటే నీ నోట్లో పడిపోయినంటే ఏం చేస్తున్నావే? నిన్ను ఆరాధిస్తున్నా, ఆస్వాదిస్తున్నా పండు. నిజమైన ప్రేమకి మనిషి అవసరం లేదు బావా, ఫోటో ఉన్నా చాలు. మీరా నువ్వు దరిద్రుడా. అది నీ ఫోటో పట్టుకున్నప్పుడే నాకు అర్థమైంది నీకు వదలదని. కాబట్టి నేనే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతా. ఏమే? వచ్చే 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 వచ్చే. ఎవరితో వేసిన ముష్టి నాకు అవసరంలా. ఫస్ట్ ఫోటోలో ఉన్న పండే నాతో ఉన్నాడు, ఆ ఫోటో చాలు నాకు. పోరా, పండిపోయిన పండు నాకెందుకు, ఈ పండు చాలు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా. ఆలి గారు ఎలా అనిపించింది స్కిట్ పండు పండు? బాగుంది, గుడ్. చంద్ర పండుని బాగా వర్కౌట్ చేసావు, బాగుంది, నైస్. రోజా గారు. చంద్ర గారు పండు జ్యూస్ బాగా తీసావు, బాగుంది. ఇద్దరు భార్యలు మధ్యలో పండు, సూపర్.